హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 22. వైదేహి మీరాని చూసి, మీరా ఇదంతా నువ్వే చేశావా అని అడిగింది. రఘు ముందుకు వచ్చి, అవునమ్మా, మీరా అమ్మ ఎంత ధైర్యంగా వీళ్ళిద్దరిని పట్టుకుందో మీరు చూడలేదు. చూసుంటే అసలు ఇలా మాట్లాడేవారే కాదు అని గొప్పగా చెప్పాడు. మీరా అని రాజారావు గారు తనని పిలవగా తను భయపడుతూ వెళ్ళి అమ్మని ఇంకా గట్టిగా పట్టుకొని తన వెనక్కి వెళ్ళి దాక్కుంది. మీరా ముందుకురా అని అన్నారు రాజారావు గారు. గౌతమ్ మెల్లిగా మీరా చేయి పట్టుకొని రాజారావు గారి ముందుకి తీసుకెళ్లి నిలబెట్టారు. మీరా నన్ను చూడు అని అన్నారు రాజారావు గారు. మీరా భయంతో తల కిందికి దించుకొని చూడను అని మెల్లిగా అంది. మావయ్య నిన్ను తిట్టడానికి చూడమనట్లేదు మీరా, నిన్ను పొగడ్డానికే చూడమంటున్నారు, చూడు అని అన్నాడు గౌతమ్. గౌతమ్ అన్న మాటలకి ఆశ్చర్యపోయి రాజారావు గారు అతన్ని చూశారు. గౌతమ్ కూడా ఏమీ అనకుండా రాజారావు గారి వైపు నిశ్శబ్దంగా చూశాడు. మీరా గౌతమ్ మాటలు నమ్మి రాజారావు గారి వైపు చూసింది. కానీ చూడగానే భయపడిపోయింది. గౌతమ్ చేయిని గట్టిగా పట్టుకొని కొంచెం గౌతమ్ వెనక్కి వెళ్ళి నిలబడింది. వీళ్ళు చెప్తుంది నిజమేనా మీరా అని అడిగారు రాజారావు గారు. నేనేం చెయ్యలేదు నాన్న, వాళ్ళే భయపెట్టారు, నేను వాళ్ళతో రానన్నాను అంతే అని భయపడుతూ చెప్పింది మీరా. అయితే వీళ్ళని పట్టుకుంది నువ్వే అన్నమాట, మంచి పని చేశావు అని అన్నారు రాజారావు గారు. రాజారావు గారి మాటలు వినగానే మీరా కొంచెం ధైర్యం చేసి రాజారావు గారి వైపు చూసింది. ఆయన కళ్ళల్లో కోపం లేకపోవడం గమనించి తను కూడా కొంచెం కుదుటపడి తల ఊపుతూ, నన్ను ఆ గదిలో బంధించరు కదా నాన్న అని అడిగింది. నువ్వు చేసింది మంచి పనే కదా మీరా, నిన్నెందుకు బంధిస్తారు చెప్పు అని చక్రవర్తి గారు కూడా అక్కడికి వచ్చి మీరాతో అనగా, అవునా, అయితే నన్ను బంధించరా అని అడిగింది మీరా. లేదు, నిన్ను ఎవ్వరూ బంధించరు, నాన్న కూడా నిన్ను ఏమీ అనరు అని అన్నాడు చక్రవర్తి. మీరా కొంచెం కుదుటపడి అయితే సరే అని నెమ్మదిగా అంది. సీతాలక్ష్మి తన దగ్గరికి వచ్చి, రాత్రంతా నిద్రపోయినట్టు లేవు, పద కొద్దిసేపు పడుకుందు కాని అని అంది. సీతాలక్ష్మి మీరాని తన గదిలోకి తీసుకెళ్తూ ఉంటే గౌతమ్ తనని ఆపి, అత్తయ్య, మీరాకి ఇంకా గది అంటే భయం పోలేదు, తనని వేరే గదిలో ఉంచండి, నన్ను నమ్మండి అని చివరి 2 మాటలు సీతాలక్ష్మికి మాత్రమే వినిపించేలా చెప్పాడు. సీతాలక్ష్మి గౌతమ్ని చూసి తను చెప్పింది కూడా అర్థం చేసుకొని మీరాని పైన ఉన్న వేరే రూమ్లోకి తీసుకెళ్ళింది. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోగానే చక్రవర్తి గౌతమ్ దగ్గరికి వచ్చి, అసలు మీరా నీతో ఎలా మాట్లాడుతుంది? తను కొత్త వాళ్ళను చూస్తేనే భయపడుతుంది, బయటి వాళ్ళే కాదు, నా చెల్లి నన్ను చూసినా కూడా చాలా భయపడుతుంది. ఎన్నోసార్లు తనతో మాట్లాడాలి, నా చెల్లి నాతో మామూలుగా ఉండాలి అని ప్రయత్నించాను, కానీ అని చెప్తూ చక్రవర్తి గొంతులో ఆ బాధ స్పష్టంగా తెలుస్తుంది. అవును గౌతమ్, మీరా ఎవరితో ఇలా మాట్లాడదు, ఇలా వాళ్ళ పక్కకి వెళ్ళి అస్సలు నించోదు, తను చాలా భయస్తురాలు, తను ఇలా నీ చెయ్యి పట్టుకొని నీ వెనకాల దాక్కోవడం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను రా అని వైదేహి కూడా చక్రవర్తి పక్కన వచ్చి నించొని గౌతమ్తో అంది. అక్క, మీరా భయాన్ని మీరు పిచ్చి అనుకున్నారు, మీ మాటల్ని మీరా వేరే ఏదో రకంగా అనుకుంది, అందుకే తను అలా భయపడింది. తన భయానికి వేరే ఏదో పేరు పెట్టి తనని అలా అసలు గాలి కూడా రాని గదిలో బంధించి ఉంచి మీరు తన పరిస్థితిని ఇంకా పాడు చేశారు అని అన్నాడు గౌతమ్. మీరాని అలా గదిలో ఉంచడానికి ఒక కారణం ఉంది గౌతమ్ అని రాజారావు గారు గౌతమ్ అన్న మాటలకి జవాబుతో అన్నారు. ఎన్ని కారణాలు ఉన్నా మావయ్య, ఒక పక్షిని కూడా కొద్దిసేపటికైనా స్వేచ్ఛగా వదిలేస్తారు, అలాంటి తను మీ కన్న కూతురు మావయ్య, 20 సంవత్సరాలుగా ఒకే గదిలో తనను అలా మగ్గిపెట్టి ఉంచేసరికి
తనకిప్పుడు భయం తప్ప వేరే లోకం తెలియట్లేదు. తన భయాన్ని దూరం చేస్తేనే కదా తను మామూలు మనిషి అయ్యేది. ఇంకోసారి ఆ విషయంలో భయపడకుండా ఉండేది. నేను ఇవాళ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తను తన గదిలో ఎవరో ఉన్నారని, తనని ఎవరో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారని భయపడుతూ మీరాకి వాళ్ళు దొంగలు మాత్రమే, ఆ దొంగని కూడా తను అనుకుంటే పట్టుకోగలదు అనే ఆ ధైర్యంని ఇచ్చాను అంతే. తనకు కావాల్సింది కూడా అదే మావయ్య అని అన్నాడు గౌతమ్. చక్రవర్తి ముందుకు వచ్చి, కానీ గౌతమ్, మీరా ఇది ఒక్కసారి చేసింది కాదు. ఒక్కసారి 2 సార్లు చేసుంటే మేము కూడా అలాగే చేసేవాళ్ళం. కానీ అని చక్రవర్తి అంటూ ఉంటే, కానీ ఏంటి బావా, ఒక్కసారి 2 సార్లు నమ్మిన వాళ్ళు 100 సార్లు నమ్మలేరా? అలా తనని శిక్షించి ఒక గదిలో పడేసి పెడితే తనకున్న పరిస్థితులతో మీరా మీతో ఎలా చెప్పగలదు చెప్పండి? అందుకే కన్న తండ్రితో తోబుట్టు అయిన అన్నను కూడా చూసి భయపడుతూ వచ్చింది. ఇవాళ చూడండి, అసలు రూమ్లో నుంచి బయటికి రాని మీరా ఇంట్లో ఉన్న పని వాళ్ళందరి ముందు కూర్చొని పాటలు పాడుతుంది. తనకు నచ్చింది చేస్తుంది. ఇలా అందరితో ఉంటేనే తను బాగవుతుంది. ఇది నేను మీ బామ్మర్దిగానో లేదా మా అక్కకి తమ్ముడుగానో చెప్పట్లేదు, ఒక డాక్టర్గా చెప్తున్నాను. మీరానే నా ఫస్ట్ పేషెంట్ అనుకున్నాను బావా. తనను బాగు చేశాకే ఇక్కడి నుంచి వెళ్తాను అని అన్నాడు గౌతమ్. మరి గౌతమ్ మీరాని బాగు చేయగలుగుతాడంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? తర్వాత నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.